నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా, జియాలజిస్టు. ఈరోజు మనం ఏడిఎండి మ్యాప్ అనాలిసిస్ చెప్దామని రైతులకి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో రైతు సోదరులరా, చాలామంది మీకు ఈ ఏడిఎంటి సర్వే చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఏడిఎంటి మ్యాప్స్ గురించి సరిగా అవగాహన ఉండదు. అయితే ఏడిఎంటి మ్యాప్లో మనకు సైడ్ ఈ నెంబరింగ్ ఉండేదంతా మీటర్స్, అవి డెప్త్లో. తర్వాత ఇందులో ఉన్నటువంటి రకరకాల కలర్స్ కనబడుతూ ఉంటాయి. రెడ్, గ్రీను, తర్వాత బ్లూ, స్కై బ్లూ, థిక్ బ్లూ, ఇట్లా రకరకాలుగా 5 వెరైటీ కలర్స్ ఉంటాయి ఇందులో. అయితే ఈ కలర్స్ ఇండికేషన్స్ చాలామందికి అర్థం కాదు. అయితే ఇక్కడ కలర్ ఇండికేషన్స్లో రెడ్ కలర్లో ఉండేదంతా కూడా హార్డ్ టెరైన్. అక్కడ మనకు రాయి అనేది చాలా గట్టితనంతో ఉందని తెలుసుకోవాలా. తర్వాత ఏదైతే గ్రీన్ కలర్లో ఉంటుందో ఆ గ్రీన్ కలర్ అంతా కూడా రాయి అనేది కుళ్ళిపోయే స్టేజ్లో ఉంటుంది. అది వెదరింగ్ స్టేజ్ అంటాం. అది వెదరింగ్ ఉన్నటువంటి రాకు, అక్కడ కూడా మనకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఫ్రాక్చర్గా ట్రీట్ చేయాలా. తర్వాత మనకు బ్లూ కలర్లో ఉంటుంది. ఆ బ్లూ కలర్లో ఉండేదంతా కూడా సాఫ్ట్ రాక్. అది చాలా మెటీరియల్ సాఫ్ట్. అక్కడ ఒకసారి మనకు ఏమవుతుందంటే బోర్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అటువంటి ప్రదేశంలో, చూసుకోవాలా. తర్వాత థిక్ బ్లూ ఉంటుంది, చాలా థిక్ నీలం కలర్లో ఉంటుంది. ఆ నీలం కలర్లో ఉండే రంగు ఉన్నటువంటి ఏరియాలో మనకు ఫ్రాక్చర్ జోను. అక్కడ వాటర్ పడే అవకాశం 90% మనకు ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఆ థిక్ బ్లూ వచ్చేదాన్ని మనం చాలా అబ్జర్వ్ చేసుకోవాలా. మ్యాప్ 1-2-3 సార్లు చెక్ చేసుకొని మనం అది పాయింట్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. అయితే రైతు సోదరులారా, ఈ ఏడిఎంటి మ్యాప్ అనేది మనకు చాలా అక్యురేట్గా ఉంటుంది కొంతవరకు. మనం ఇంతవరకు డ్రై ఏరియాలో మనం ఇచ్చినటువంటి పాయింట్లలో చాలా వరకు 90% ఆఫ్ ది ఛాన్సెస్ మనకు అక్యురేట్గా ఈ ఏడిఎంటి అనేది మనకు రావడం జరిగింది. సో అందుకోసం ఇక్కడ మనము చాలా మ్యాప్స్ రైతులకి అవగాహన కొరకు చాలా మ్యాప్లు ఇచ్చాను. సో ఈ మ్యాప్లు చూస్తే మనకు ఎక్కడెక్కడ మనకి జోన్స్ ఉన్నాయనేది కొంతవరకు అవగాహన ఉంటుంది. అయితే రైతులు సర్వే చేయించుకునేటప్పుడు మంచి అవగాహన ఉన్నటువంటి జియాలజిస్ట్తో సర్వే చేయించుకోవడం చాలా వరకు ఉత్తమం. ఎందుకంటే దీని మీద ఈ మ్యాప్స్ చాలామందికి అర్థం కావు, రైతులు కానీ తర్వాత సర్వే చేసే వాళ్ళకి కానీ. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫెయిల్యూర్స్ రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మ్యాప్లు అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాప్ మీద అనాలిసిస్ చేసేటప్పుడు దాని డేటా ఉంటుంది. ఆ డేటాని తిరిగి మన దగ్గర ఉన్న కంప్యూటర్లో దాన్ని డయాగ్రామ్స్ డ్రా చేసుకొని ఎక్కడ మనకు ఎక్కడైతే మనకు ఫ్రాక్చర్ జోన్స్ ఎంత ఫీట్లో వస్తుందని అది చెప్పగలగాల. ఓన్లీ మ్యాప్లు కొంతవరకు మనకు రిలేటెడ్గా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మ్యాప్లు చూసుకుని డైరెక్ట్ చెప్పేయచ్చు. మంచి మ్యాప్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఇచ్చేయచ్చు.